మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం భారీ అంచనాల మధ్య జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. అమ్మ సెంటిమెంట్తో మాస్ కమర్షియల్ అంశాలతో పండక్కి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా థియేటర్లలో సందడి చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ షోలతో భారీ ఓపెనింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి ఏకంగా 94 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది. ఒక్క భాషలోనే రిలీజ్ అయిన ఓ రీజనల్ సినిమా మొదటి రోజు ఈ రేంజ్ కలెక్షన్ రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. ఇక రెండో రోజు వెంకటేష్ సైంధవ్తో పాటు హనుమాన్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న గుంటూరు కారం కలెక్షన్స్ జోరు మాత్రం బాగానే ఉందని చెప్పవచ్చు. అయితే గుంటూరు కారం చిత్రం రెండవ రోజు ఇలాంటి కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. ఒకసారి గమనిస్తే ఏపీ తెలంగాణలో 50 కోట్ల 80 లక్షల షేర్ను, అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 కోట్ల 20 లక్షల షేర్ను, ఓవర్సీస్లో 12 కోట్ల 75 లక్షల షేర్ను, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2 రోజులకు గాను 67 కోట్ల 75 లక్షల షేర్ను రాబట్టిందని చెప్పాలి. ఇక గ్రాస్ పరంగా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల వరకు అయితే గ్రాస్ వసూలు చేసినట్టు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ టాక్తో సంబంధం లేకుండా గుంటూరు కారం చిత్రం రెండవ రోజు కూడా మంచి హోల్డ్నే చూపించిందని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు ఈ చిత్రం 127 కోట్ల కలెక్షన్ రాబట్టినట్లు చిత్రం నుంచి అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ఒక రీజనల్ సినిమాకి ఆ రేంజ్ కలెక్షన్ రావడం రికార్డ్ అని చెప్పాలి. ఇక అటు అమెరికాలో కూడా రికార్డ్ కలెక్షన్ నమోదు చేస్తుంది. 2 మిలియన్కి పైగా గ్రాస్ కలెక్షన్ నమోదు చేసింది. ఈ పండుగ 3 రోజుల గుంటూరు కారం కలెక్షన్ జోష్ ఒకేలా కనిపించడంతో అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. ఏదేమైనప్పటికీ 3వ రోజు కూడా భారీ కలెక్షన్స్నే వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం 3వ రోజు కొన్ని చోట్ల మార్నింగ్ మ్యాట్ని షోలన్నీ హౌస్ఫుల్ పడగా నైట్ షోలకు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. మరి 3వ రోజు పూర్తయ్యేసరికి ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో ఒకసారి వేచి చూద్దాం. మరి కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 130 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు 270 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ను, అలాగే 135 కోట్ల వరకు షేర్ అయితే రావాల్సి ఉంది. మరి ఈ కలెక్షన్స్ అందుకోవడం గుంటూరు కారం పెద్ద కష్టం కాదని అంటున్నారు. ఒకవేళ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే ఈ కలెక్షన్స్తో తెలుగు రీజనల్ సినిమాకి మహేష్ బాబు మళ్ళీ మంచి గుర్తింపు తెచ్చుకొచ్చినట్లయితే ఉంది. మరి వీకెండ్ మూవీస్ వచ్చేసరికి ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో వేచి చూద్దాం. మరి గుంటూరు కారం సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మహేష్ బాబుకి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ షేర్ చేయండి. మరొక థ్యాంక్ యూ.